మన దగ్గరికి ఒక యంగ్ మేల్ వచ్చారండి. ఆయన చాలా రోజుల నుంచి బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతూ ఉన్నారు. చాలా చోట్లకి వెళ్ళి రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకున్నారు, కానీ ఆయనకి ఏమీ బెనిఫిట్ రాలేదు. సో మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎంఆర్ఐ స్కాన్స్ చేసి చూసినప్పుడు ఆయనకి డిస్క్ ప్రాబ్లంతో పాటు సాక్రోఐలియాక్ జాయింట్ అనే జాయింట్లో కూడా ఇరిటేషన్ ఉండింది. సో ఈ పెయిన్ రిలీఫ్కి మనం 2 స్టేజెస్లో ప్రొసీజర్ చేసాం. సో ఫస్ట్ స్టేజ్లో ఈ డిస్క్తో నర్వ్ రూట్ కంప్రెషన్ అవుతున్న లెవెల్లో మనం ఇంజెక్షన్ ఇచ్చి ఆ రూట్ మీద ప్రెషర్ తగ్గించి ఒక 1 కాంపనెంట్ ఆఫ్ పెయిన్ తగ్గించాం. నెక్స్ట్ స్టేజ్లో ఈ సాక్రోఐలియాక్ జాయింట్ అనే జాయింట్లో ఇంజెక్షన్ ఇచ్చి ఆయనకి పెయిన్ రిలీఫ్ వచ్చిన తర్వాత మనం కన్ఫర్మ్ చేసుకుని, అంటే ఈ సాక్రోఐలియాక్ జాయింట్ పెయిన్ని కన్ఫర్మ్ చేసుకుని రేడియో ఫ్రీక్వెన్సీ యాబ్లేషన్ అని చేసాం. రేడియో ఫ్రీక్వెన్సీ యాబ్లేషన్ అంటే మనం ఆ జాయింట్లో సప్లై చేసే పెయిన్ నర్వ్స్ని చచ్చుపడేటట్టు చేయొచ్చు. సో దానికోసమని ఎక్విప్మెంట్ యూస్ చేసి ఒక థిన్ నీడిల్ ఆ జాయింట్ దగ్గరికి పాస్ చేసి ఆ నర్వ్స్ అన్ని చచ్చుపడేటట్టు చేయొచ్చు. సో దీనివల్ల మనకి లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఉంటుంది. మీరే మన పేషెంట్ నుంచి వినొచ్చు హౌ వాజ్ హిస్ ఎక్స్పీరియన్స్ అని. థ్యాంక్ యూ. నా పేరు శ్రావణ్ అండి. నేను సింగరేణిలో పనిచేస్తున్నాను. 6 నెలల నుండి విపరీతమైన పెయిన్ ఉంది. హాస్పిటల్లో సింగరేణి ద్వారా అడ్మిట్ అయితే ఒమేగా హాస్పిటల్కి రిఫర్ చేశారు. ఒమేగా హాస్పిటల్లో మహతి మేడం గారి దగ్గర ఫస్ట్ టైం ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు నా కాళ్ళు లాగడం లాంటివి, బ్యాక్ పెయిన్ అనేది తగ్గిపోయింది. అప్పుడు మేడం గారు మళ్ళీ రమ్మని చెప్పారు. ఎస్ఐ జాయింట్స్లో కూడా ప్రాబ్లం ఉందని చెప్పారు. ఆపరేషన్ ద్వారా నాకు కంప్లీట్ నొప్పి అనేది తగ్గిపోయింది. నేను బాగా నడవగలుగుతున్నాను. మహతి మేడం గారికి మరియు ఒమేగా స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు.